కాంగ్రెస్ పక్క అనే సీట్లల్లో ఫస్ట్ వినబడుతుంది పెద్దపల్లి. ఈ పార్లమెంట్ నియోజకవర్గం కింద 7 అసెంబ్లీ సీట్లుంటే 7కు 7 చేయి గుర్తే గెలిచే. మరి అందులోకలకు మంత్రి పదవి సుతా వచ్చే. మొన్న సీఎం సార్ వచ్చి ప్రచారం చేసుడు తప్పితే తత్మదంతా వాళ్ళే చూసుకున్నారబ్బా. ఫస్ట్లా రోజుకో ఎమ్మెల్యే ఇలాకాల మీటింగ్లు పెట్టి అటు వెనక పబ్లిక్లకు పోతే జోరుగా ఎదుర్కొంటున్నారు. ఎక్కడిది పెద్దపల్లిలో జోరున్నది కాంగ్రెస్ ప్రచారం. మంత్రి శ్రీధర్ బాబు సారు 6 ఎమ్మెల్యేలు ఊర్లను గుత్తబట్టి తిరుగుడే తిరుగుడు. యువకుడు చదువుకున్నోడు 500 మందికి బతుకుదెరువు చూపినోడు వంశన్నను పెద్ద మెజార్టీతో పెద్దపల్లి ఎంపీ చేయాలని కోరుతున్నారు ఓటర్లను. కరువు పని కాడికి పోయి ఉపాధి కూలీలను కలుసుడు, సింగరేణి కార్మికుల తిప్పలరుచుకున్నాడు. కాంగ్రెస్ గెలిస్తే ఏం చేసేది చెప్పు నడుస్తుంది. నిరుద్యోగుల సమస్య ఇకపై నా సమస్య. వివేక్ గారు ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా మీరందరూ ఈసారి చేయి గుర్తుకు ఎట్లయితే 4 నెలల క్రితం వేసిండ్రో అదే విధంగా మళ్ళీ ఒకసారి చేయి గుర్తుకేస్తే కేంద్రం నుంచి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాది. ఎర్రన్న లిమ్మ తీస్తుండ్రు. కుల సంఘాలు జైగొట్టినా ఏడికి పోయినా జనం జేజేలు వలుకుతాండ్రు. అప్పట్లో పెద్దలు వెంకటస్వామి సారు పెద్దపల్లి ఏరియాను ఎట్లా డెవలప్ చేసింది యాద్ చేసుకుంటున్నారు. 5 గ్యారంటీల అమలు, 15 ఆగస్టు లోపు రుణమాఫీ, ఈ ఏరియాల ప్రాజెక్టులు కట్టుడు, పంటలకు నీళ్లిచ్చుడు మొత్తం చెప్తున్నారు. రామగుండంలో రాజ్ ఠాకూర్ సారు, పెద్దపల్లిలో విజయరమణారావు సారు, ధర్మపూర్ల లక్ష్మణ్ సారు, బెల్లంపల్లిలో వినోద్ సారు, మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు సారు 2 నెలల నుంచి దినం పబ్లిక్ లోనే ఉన్నారు పార్టీని గెలిపిస్తానికి. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు మింగిండు. మిషన్ భగీరథలో 60,000 కోట్ల రూపాయలు, 70,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉండనో తెలంగాణ వచ్చినప్పుడు. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. భూపాలపల్లి జిల్లా మహముతారం మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు రోడ్ టక్కర్ల కాలం చేస్తే మంత్రి శ్రీధర్ బాబు సారు, వంశీ సారు పాడమోసిండ్రు. రేపు పొద్దున్నలో ప్రచారం ఒడుస్తుంది కాబట్టి పెద్దపల్లి బలగాన్ని అంతా కలుస్తుండ్రు అన్నట్టు.